For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో బాగా ఫేస్ చేసే సమస్య బ్యాక్ పెయిన్ ఒకటి. సో బ్యాక్ పెయిన్ అన్నది కంప్లీట్గా ఎందుకు వస్తుంది అన్నది, సో మెయిన్ కాజెస్ ఏంటి అంటే, ఎక్కువ శాతం కూడా మనం సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల సో ఏమవుతుందంటే బ్యాక్ మజిల్ అనేది స్ట్రెంత్ లేకపోవడం వల్ల మన స్పైనల్ కార్డ్ పైన ఎఫెక్ట్ అయ్యి సో అప్పుడు మనకి బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లోవర్ బ్యాక్ అండ్ సర్వికల్ స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా సో ఎక్కువ అవడానికి ఛాన్సెస్ అనమాట. సో బ్యాక్ మజిల్ అనేది స్ట్రెంత్ లేకపోవడం వల్ల చాలా వరకు కూడా లైక్ సర్వికల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అవి కూడా ఏంటంటే సో సిస్టమ్ అనేది కంటిన్యూస్గా చూడడం వల్ల, సో నెక్ డౌన్ చేయడం వల్ల, మొబైల్ ఎక్కువ యూస్ చేయడం వల్ల, సో వీటి వల్ల అనేది చాలా వరకు మనకు స్టార్ట్ అవుతుంటాయి. సో వీటిని రెడ్యూస్ చేయడానికి మనకి వేరే ఛాన్స్ లేదా, ఓన్లీ మెడిసిన్స్ ద్వారా చేయొచ్చా అంటే యోగా ద్వారా కూడా మనం రెడ్యూస్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీకు బెస్ట్ ఆసనాస్ అనేది నేను చెప్తాను, మీరు డైలీ ఫాలో అవ్వచ్చు, చాలా బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో అవి ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం ఇప్పుడు. సో ఇది కంప్లీట్గా దీన్ని వజ్రాసన అంటాం. అలా చూడవచ్చు మీరు కంప్లీట్గా, ఇది కంప్లీట్గా వజ్రాసన. సో వజ్రాసనలో కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చోవచ్చు. సుఖాసనంలో కూర్చొని కూడా మనం నార్మల్గా ఆసన పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. సో మనం చేసే ఆసన వచ్చేసి కంప్లీట్గా వజ్రాసనంలో కూర్చున్నాం. వజ్రాసనంలో కూర్చొని రెండు లెగ్స్ని కూడా వెనక్కి పంపిస్తున్నాం. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఇది వచ్చేసి భుజంగాసనం చేస్తున్నాం. సో భుజంగాసనం అనేది కంప్లీట్గా మన యొక్క బ్యాక్ మజిల్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో బ్యాక్ మజిల్లో వాటిని హీల్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఒక 5 to 6 బ్రీత్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. 5 to 6 బ్రీత్ అవ్వని వాళ్ళు మీకు ఎంత కుదిరితే అంత ఒక 3 to 4 బ్రీతింగ్స్ అయినా చేయడానికి ట్రై చేద్దాం. సో నెమ్మదిగా మీ యొక్క అప్పర్ బాడీని డ్రాప్ చేయండి. సో ఇది కూడా ఒక 5 to 6 టైమ్స్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీ రెండు హ్యాండ్స్ని కూడా మీ హ్యాండ్స్ నెమ్మదిగా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా లిఫ్ట్ చేయండి. ఏకపాద విపరీత శలభాసన. సో సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా చేయండి. సో మరీ ఇబ్బందిగా ఉంటే హెడ్ ని డ్రాప్ చేయొచ్చు, మీ హ్యాండ్ని మీ లెగ్ని కంప్లీట్గా లిఫ్ట్ చేయొచ్చు. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మీకు కంఫర్ట్ అనిపిస్తే ఆసన పొజిషన్లో ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒక 5 నుంచి 6 బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి. సో నెమ్మదిగా డ్రాప్ చేసేసి మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ని అపోజిట్ డైరెక్షన్లో లిఫ్ట్ చేయండి. ఇక్కడ కూడా ఒక 5 నుంచి 6 బ్రీతింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయాలి, లేదంటే మీరు స్కిప్ చేసినా పర్లేదు. సో దీన్ని కంప్లీట్గా డ్రాప్ చేయండి. మీ రెండు హ్యాండ్స్ని, మీ రెండు లెగ్స్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా కుదిరితే ఒక 5 నుంచి 6 బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నెమ్మదిగా మీ రెండు చేతుల్ని, మీ రెండు లెగ్స్ని డ్రాప్ చేయండి. సో నెమ్మదిగా మనం మకరాసనకి రావచ్చు. మకరాసన ఇది కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఇది స్కిప్ చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మీ టోస్ కంప్లీట్గా అవుట్ సైడ్, హీల్స్ ఇన్సైడ్. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయకపోవడం బెటర్. ఇది మరీ ఇబ్బందిగా ఉంటే వదిలేసేయండి, లేదంటే చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక 5 నుంచి 6 బ్రీతింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నెమ్మదిగా మనం ఇంకొక ఆసనకి వెళ్తున్నాం. ఇది కంప్లీట్గా సేతు బంధానాసన. చాలా వరకు బాగా హెల్ప్ చేస్తుంది బ్యాక్ పెయిన్కి. ఎవరైతే సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నాయో వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కంప్లీట్గా కుదిరితే మీ యాంకిల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకొని కంప్లీట్గా మీ ప్రెజర్ అంతా కూడా నెక్ పైన కాకుండా మీ షోల్డర్ సపోర్ట్ అనేది చాలా బాగా తీసుకోవాలి. షోల్డర్ సపోర్ట్ అయితే ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన నెక్ పైన ప్రెజర్ పడే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా మీ ట్రంక్ని మీరు ఎంత లిఫ్ట్ చేయగలుగుతున్నారో అంత లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ రెండు యాంకిల్ని ఇలా తీసుకొని, యాంకిల్ పట్టుకోలేని వాళ్ళు మీ హ్యాండ్స్ అనేది కంప్లీట్గా బాగా స్ట్రెచ్ చేయండి. ఇలాగా మీ ట్రంక్ మాత్రం బాగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాగా
నెక్ పైన కాకుండా మీ షోల్డర్ పైన సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 5 నుంచి 6 బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. కంప్లీట్గా మీ లోవర్ బ్యాక్ని కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా ఒక 5 నుంచి 6 సార్లు చేయడానికి ట్రై చేద్దాం. సో నెమ్మదిగా లెగ్స్ స్ట్రెచ్ చేస్తున్నాం. లెగ్ స్ట్రెచ్ చేసి రిలాక్స్ అయిపోతున్నాం. కొంతసేపు రిలాక్స్ అయిపోయి ఎక్కడ ప్రెజర్ పడిందో ఆ ప్రెజర్ పార్ట్ని అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, నెమ్మదిగా మీ యొక్క కుడి సైడ్ తిరిగి పైకి నిల్చోడానికి ట్రై చేద్దాం. మనం నెక్స్ట్ ఆసనకి వెళ్తున్నాం. నెక్స్ట్ ఆసనం వచ్చేసి కంప్లీట్గా ఇది అర్ధ ఉష్ట్రాసన. సో అర్ధ ఉష్ట్రాసన అంటే నీ పెయిన్స్ ఎవరికైనా ఉంటాయో వాళ్ళు చేయడానికి కష్టం అవుతుంది. సో ఈ ఆసనం మీరు స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. సో కంప్లీట్గా అర్ధ ఉష్ట్రాసన. సో నెక్ కంప్లీట్గా బ్యాక్ చేస్తున్నాం. ఎవరైతే వర్టికో ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్కిప్ చేయడం మంచిది. మీ కళ్ళు 2 కూడా ఓపెన్ చేసి ఉంచండి. కంప్లీట్లీ ఓపెన్ యువర్ ఐస్. ఇక్కడ ఒక 5 నుంచి 6 బ్రీతింగ్ చేస్తుంటాం. ఓకే, సో మన బ్యాక్ మజిల్స్ స్ట్రెంత్ అవ్వడానికి మనం ఇంకొక పొజిషన్ చేస్తున్నాం. ఓకే, కమ్ టు పొజిషన్. ఇక్కడ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ చేస్తున్నాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎంత కుదిరితే అంత. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. హెడ్ అనేది కంప్లీట్గా డౌన్ చేయడానికి ట్రై చేయదండి. కంప్లీట్గా మీకు ఎంత కుదిరితే అంత జస్ట్ డౌన్ చేయండి. మీ లోవర్ బ్యాక్ని కంప్లీట్గా అప్ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 5 నుంచి 6 సార్లు చేయడానికి ట్రై చేద్దాం. ఆసనం చేసే పొజిషన్లో పెయిన్ అనిపిస్తే కంప్లీట్గా ఆపేయడానికి ట్రై చేయండి. ప్రెజర్ వేరు, పెయిన్ వేరు. పెయిన్ ఎవరికైతే అనిపిస్తుందో పెయిన్ వచ్చినప్పుడు ఆపేసండి. ప్రెజర్ తెలుస్తుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పొజిషన్ చేస్తున్నాం. మీ రైట్ హ్యాండ్ని కంప్లీట్గా లిఫ్ట్ చేయండి. మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఒక 5 నుంచి 6 బ్రీత్ తీసుకోవడానికి ట్రై చేయండి. 5 to 6 బ్రీతింగ్స్ ఎంత కుదిరితే అంత. సో నీ పైన ప్రెజర్ లేకుండా టోటల్ బాడీ అంతా బ్యాలెన్స్ ఉండేలాగా ప్లాన్ చేయండి. మనం బోత్ సైడ్ కూడా చేస్తున్నాం. ఇది బ్యాక్ మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వీటి వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. ఇంకొక ఆసన కూడా మనం యాడ్ చేస్తున్నాం. బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి ఏంటంటే సో ఎక్కువ అవుతుంటుంది సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు. కాబట్టి ఈ ఆసన అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క బ్యాక్ మజిల్ అనేది కంప్లీట్గా స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఆసన ఎలా చేద్దాం అనేది ఒకసారి చూడొచ్చు మీరు. కంప్లీట్గా మనం మలాసన చేస్తున్నాం. మలాసన. సో ఎలా కూర్చున్నామంటే కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్కి వచ్చేస్తాం. మీ 2 చేతులు కూడా నమస్కారం ముద్రకు తీసుకొస్తున్నాం. ఎల్బోస్ అనేది కంప్లీట్గా, సో ఎల్బోస్తో కంప్లీట్గా మన యొక్క నీస్ని అవుట్ సైడ్ పుష్ చేయాలి ఇలాగా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీ యొక్క బ్యాక్ మజిల్ అనేది కంప్లీట్గా స్ట్రైట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఎంత కుదిరితే అంత. సో కొంతమంది కంప్లీట్గా హీల్ అనేది డ్రాప్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కంప్లీట్గా మీరు కుదిరితే హీల్స్ ఇలా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఒక క్లాత్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు, స్ట్రైట్గా పెట్టేసుకొని. సో ఎలా తిరిగి మీ యొక్క బ్యాక్ మజిల్ అనేది స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. సో ఇలా ఉంచవచ్చు. హీల్స్ డ్రాప్ అవ్వని వాళ్ళు, ఒకవేళ హీల్స్ డ్రాప్ అవుతున్నాయి కంఫర్టబుల్గా మనం కూర్చోగలుగుతున్నాం మలాసనలో అంటే మీ యొక్క ఎల్బోస్తో నీస్ని కంప్లీట్గా అవుట్ సైడ్ పుష్ చేసి ఇలా ఒక 6 నుంచి 8 బ్రీతింగ్స్ ఇలా తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది కూడా చాలా వరకు బ్యాక్ పెయిన్కి హెల్ప్ అవుతుంది. మన యొక్క బ్యాక్ మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి సో హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని వచ్చేసి మలాసన అంటాం. కంప్లీట్గా మలాసన. సో మలాసనలో ఇంకొక వేరియేషన్ ఏంటి అంటే సో ఇది మనం ఇప్పుడు చేసిన ఆసనాస్ అన్ని కూడా బ్యాక్ పెయిన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. Day 1లో ఎలా ఉంది, అట్లీస్ట్ Day 7లో ఎలా ఉంది, సో మీకు కంపారిజన్ తెలిసిపోతుంది. అట్లీస్ట్ ఒక 15 days to 30 days చేస్తే మనకి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అది కంప్లీట్గా 1 day కూడా స్కిప్ చేయకుండా చేయడానికి ట్రై చేయండి. సో మన బ్రీత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆసన పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరు కూడా బ్రీత్ అనేది హోల్డ్ చేయడం కానీ సో ఇలా చేయకపోవడం బెటర్. బ్రీత్ అనేది కంప్లీట్గా సో మనకి షార్ట్ బ్రీత్ ఒకటి, లాంగ్ బ్రీత్ ఒకటి ఉంటుంది. కంప్లీట్గా అందరూ కూడా ఎంత కుదిరితే అంత లాంగ్ ఎక్సలేషన్ ఇవ్వడానికి ట్రై చేయొచ్చు. సో ఈ బ్రీత్ అనేది చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.